కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటన చేశారు. అయితే టికెట్ల లేకపోయినా థియేటర్లోకి అభిమానులు వెళ్లేందుకైతే ప్రయత్నిస్తున్నారు. అభిమానుల తోపులాటతో థియేటర్ అద్దాలు పగిలిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అభిమానులను అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. మచిలీపట్నంలోని రేవతి కాంప్లెక్స్ లోని 2 స్క్రీన్లపై హరిహర వీరమల్లు ప్రీమియర్ షో ప్రదర్శించారు. టికెట్లు లేకపోయినా థియేటర్లలోకి అభిమానులు వెళ్లేందుకైతే ప్రయత్నించారు. దీంతో అభిమానుల తోపులాటతో థియేటర్ అద్దాలు పగిలిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అభిమానులను అదుపు చేసేందుకే లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు అయితే తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. సునీత, ఏదైతే ఏపీ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా హరిహర వీరమల్ల మూవీ ప్రమోషన్ సినిమాలు అయితే తెల్లవారుజాము నుంచి కూడా ప్రారంభించారు. అదేవిధంగా ప్రీమియర్ షోలు కూడా అర్ధరాత్రి నుంచి కూడా సినిమా హాల్ వద్ద అయితే నెలకొంది. దీంతో కూడా అభిమానులు కూడా సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున సినిమా హాల్లో చేరుకుంటున్నారు. ఈ తరుణంలోనే కొంతమంది అభిమానులు అత్యుత్సాహం అయితే కూడా సినిమా హాల్ వద్ద ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. టికెట్లు లేకుండా కూడా సినిమా హాల్లోకి దూరి సినిమా చూసే ప్రయత్నం అయితే చేశారు. దీంతోనే ఒక్కసారిగా సినిమా హాల్ వద్ద కొత్త ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటన కూడా ఏదైతే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో అయితే చోటు చేసుకుంది. ఏదైతే మచిలీపట్నంలోని రేవతి కాంప్లెక్స్ ఉన్నటువంటి 2 సిల్వర్ స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో ఆ స్క్రీన్ లో రెండిట్లో కూడా సినిమాలు అయితే ప్రయత్నం చేశారు. ఆ సినిమాను చూసేందుకైతే మాత్రం అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంటే ఏదైతే స్థానికంగా మించి అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కూడా ఆ సినిమా హాల్లో కూడా సీట్లు లేకపోవడంతో కూడా అభిమానులు ఒక్కసారిగా లోపలికి టికెట్లు లేకుండా దూసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎంత కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళని దాటి నెట్టుకొని కూడా సినిమా హాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి సినిమా హాల్ ఏదైతే గేట్ ఉన్నటువంటి అద్దాలు కూడా ధ్వంసమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా అభిమానుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినటువంటి పోలీసులు మాట వినకపోయేసరికి కొంత ఉధృత వాతావరణం చేసుకుంది. పోలీసులు కూడా అభిమానులపై కూడా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ అభిమానులు తోపిలాట్లో కూడా అక్కడ ఉన్నటువంటి సినిమా హాల్ సంబంధించినటువంటి గేట్లు కానివచ్చు, అదేవిధంగా అయితే ఎలివేషన్ పెట్టినటువంటి ఆ థియేటర్ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ తరుణంలో అక్కడ తోపులాట కానివచ్చు, అదేవిధంగా పోలీసులు లాఠీ చేసే సమయంలో కూడా కొంతమంది అభిమానులు నేల పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి అద్దాలు చేతులుకొని కాలు కూర్చుకొని కొంతమేర అభిమానులు కూడా కొంతమేర గాయాలు అయితే అయ్యాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అభిమానులు కూడా ఏదైతే గాయాలన్నటువంటి అభిమానులు కూడా హాస్పిటల్ తరలించి వాళ్ళకైతే చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఏదైతే అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆ థియేటర్ యజమాని నిర్లక్ష్యం అనేది కూడా పెద్ద ఎత్తున కనపడిందని చెప్పుకోవచ్చు. అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నప్పటికీ కూడా కనీసం వసతులు అక్కడ ఏర్పాటు చేయబడ్డ క్యూ లైన్ లాంటివి ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా అభిమానులు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదైతే పోలీసులు కూడా అక్కడ ఒక పద్ధతి ప్రకారంగా పంపించాల్సినటువంటి టికెట్లు ఉన్న వారిని పంపించాలి, లేని వారిని కూడా అదే విధంగా పంపించే తోరణంలోనే ఈ తోపులాట కూడా చోటు చేసుకుందని చెప్పేసి కూడా అభిమానులు చెప్తారు. అంటే ఒక్కసారిగా ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా కానివచ్చు, అదేవిధంగా ఈ మూవీని చూసేందుకు కూడా అభిమానులు పెద్ద ఎత్తున గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో కూడా చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా ఇటు అభిమానుల ముందుకు రావటం, అదేవిధంగా చూసేందుకు మొదటిసారి సినిమాని చూడాలి పవన్ కళ్యాణ్ సేవల స్క్రీన్ పై చూసేందుకు కూడా అభిమానులు ఎంతగానో ఆతృతతో ఎదురు చూస్తారు. ఈ తరుణంలోనే ఇటు ప్రతి ఒక్క థియేటర్ల వద్ద కూడా అభిమానుల సందరైతే పెద్ద ఎత్తున నెలకొంది. ఈ సినిమా చూసేందుకు అభిమానులు అలాగే సుమారు టికెట్ల ధరలు కూడా పెద్ద ఎత్తున పెట్టి కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొని అలాంటి తరుణంలోనే ఇక్కడ ఈ ఏదైతే మచిలీపట్నంలో ఉన్నటువంటి రేవంత్ థియేటర్ వద్ద కూడా సుమారు 1000 మంది పైగా కూడా అభిమానులు ఆ థియేటర్ వద్దకు అయితే చేరుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ చూసినట్లయితే ఒక్కొక్క స్క్రీన్ కి అయితే 300 నుంచి 350 వరకే ఛాన్స్ ఉంది. అట్లాంటిది 700 మందికి ఛాన్స్ ఉన్న అప్పటికి కూడా అక్కడ 1000 మంది పైగా అభిమానులు రావడంతో వాళ్ళని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా నెలకొంది. ఈ తరుణంలో అక్కడ అభిమానులపై కూడా పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు మనం. సునీత. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.